దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రయత్నాలండి ఉదయకాలాన్ని బట్టి అందరూ బాగున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ప్రతిరోజు బాగున్నాము, బాగుంటాము కూడా. కారణం ఏంటంటే సజీవుడైన దేవుని మీద ఆధారపడుతున్నాము. మనను బలపరిచి మనల్ని కాపాడే దేవుడు. మన పిల్లల పక్షాన మనం ఎంత శ్రద్ధ కలుగుతామో మన దేవునికి కూడా మన పట్ల అంత శ్రద్ధ ఉంది. అది మనం గ్రహిస్తే అనుదినము ఆయనతో నడిస్తేనే ఆ యొక్క ఆనందం మనకు అర్థమవుతుంది. మీరు నడుస్తున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. దినం మనం వాక్యాన్ని గ్రహించుకున్నాము. కామెంట్ చేయండి. మీరు అంటే ఎలా బలపడుతున్నారు, దేవుని వాక్యాన్ని ఎలా మీరు ఆపాదించుకుంటున్నారు, ఆ వాక్యంలో ఉండేటువంటి మా మకరందాన్ని ఎలా మీరు పొందుకుంటున్నారు, మాకు కూడా చెప్పినప్పుడు మేము గొప్ప ఆనందానికి పొందుకొని దేవుని మహిమపరుస్తాము. చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యము 14వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక చిన్న ఎపిసోడ్. అక్కడ ఏం జరుగుతుందంటే లుస్త్రా అనేటువంటి ఒక ఊరు ఉంటుంది, ఒక పట్టణం ఉంటుంది. లుస్త్రా అనేటువంటి పట్టణంలో అక్కడ ఒక కుంటివాడు ఉంటాడు. బలహీనమైన వాడు, నడవలేడు, ఎప్పుడు కూర్చునే ఉండేవాడు. ఆ సమయంలో ఆ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు, సౌలుగా మారినటువంటి పౌలు బర్నబా వీళ్ళు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. దేవుని వాక్యాన్ని కూర్చొని ఆ కుంటివాడు ఆసక్తిగా వింటూ ఉంటాడు. ఆయన యొక్క ఆసక్తిని చూసి, ఆయనలో ఉండేటువంటి విశ్వాసాన్ని చూసి లేచి నిలబడు అని అంటాడు. అప్పుడు ఆయన వెంటనే లేచి నిలబడినప్పుడు తన కాళ్ళు ఏమైపోతుందంటే, అప్పుడు వారిని కూర్చున్న వ్యక్తి ఆ మాట చెప్పిన వెంటనే నేను ఎలా వేయగలను, నేను వల్ల కాదు కదా అనేటువంటి మాట రాకుండా, ఆ మాట అంటే దేవుని యొక్క మాట తన నోటిలో నుంచి రాగానే వెంటనే తెలియనటువంటి ఒక చలనము తనలోకి వచ్చి నిలబడిన శక్తిని మనం ఈ యొక్క అధ్యాయంలో చూడవచ్చు. అప్పుడు వెంటనే అతను నిలబడిపోతున్నాడు, నడుస్తున్నాడు అని ఇక్కడ చూసినటువంటి ప్రజలందరూ గొప్ప ఆనందంతో వాళ్ళు చాలా భయపడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, చూడు మన ఊర్లోకి దేవతలు వచ్చేస్తారు, మన ఊర్లోకి లుస్త్రా అనే పట్టణంలోనికి దేవతలు వచ్చేస్తారు. అంటే సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. అంటే ప్రతి దానికి నమ్మేస్తారు. ప్రతి చిన్న అద్భుతం జరిగితే ఆ ప్రతి చిన్న విషయానికి ఆ జరిగినటువంటి వ్యక్తిని దేవుని చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది పరిస్థితి. అక్కడ పౌలును బర్నబాను దేవతలు అనుకొని వాళ్ళకు పూలమాలలు వేసేసి వాళ్ళను ఊరేగించి వాళ్ళని ఏదైనా చేయాలి అంటే మన భాషలో మనం చూస్తున్నాము. ఒక మనుషుడు ఆ గాలిని చేయడం, ఏదైనా ఒక చిన్న అద్భుతం చేస్తే ఆ అద్భుతాన్ని చూసి దేవుడు అనుకుంటారు ఆయన్ని ఒక పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టేస్తుంటారు, ఆ ఆశ్రమాలు కట్టేస్తుంటారు. ఇదంతా ఏంటంటే మనుషులకు ఉండేటువంటి ఆ ఉత్సాహం అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళని ఏం చేస్తున్నారంటే అంటే పుట్టోడు మన కళ్ళ ముందర ఎప్పుడు కూర్చుని ఉండేవాడు, కూడా లేచి నిలబడిపోయాడే. ఇతడు ఇలా నిలబడిపోయాడంటే వీళ్ళు వచ్చారు, వీళ్ళు దేవుని మాట చెప్పారు, దేవుని మీతో ప్రార్థించారు, వెంటనే వీళ్ళు బాగుపడిపోయాడు. కాబట్టి వీళ్ళు చాలా దేవదూతలే, దేవుడితో కూడా పని వాళ్ళకి, దేవుడి దూతలు వీళ్ళుంటే చాలు అని వాళ్ళని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఊరేగింపు చేయాలని వాళ్ళు హడావుడి చేస్తున్నారు. దాన్ని చూసి వాళ్ళకి బాధేసిపోతుంది. ఎవరికి? పౌలుకు బర్నబాకు. అని ఇదేంటిది, మేము దేవుని గురించి, దేవుని ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయి, దేవుని నమ్మండి, దేవుడి మీద ఆధారపడండి అనే విషయాలు మేము చెప్తుంటే దేవుని పక్కన పెట్టేసి మమ్మల్ని దేవతలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఒక దేవదూతలు అనుకుంటున్నారని వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు. ఈ టెన్షన్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఎక్కువ అనుకుంటారు, అయ్యేలారా దయచేసి వినండి, మేము ఇలాంటి మనుషులమే, మేము దేవుళ్ళము కాదు, మేము దేవతలను కాదు, మేము మీలాంటి మనుషులమే. దేవుని యందు నమ్మిక ఉంచాము, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాము, ఆయన చెప్పినట్టు చేశాము, ఆయనతో నడుస్తున్నాం. కాబట్టి దేవుడు మాలో నుండి ఇలాంటి మహత్కార్యాలు చేశాడు. ఇది మా గొప్పతనం కాదయ్యా, ఈ గొప్పతనం అది కానే కాదు. ఆ గొప్పతనం అంతా దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన పంపించిన పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి కానివ్వండి, మా సొంత కార్యాలు ఏది కాదని వాళ్ళు ఆనాటి ప్రజలు, ఆ లుస్త్రా ప్రజల వాళ్ళు ఎంతగానో వాళ్ళు ప్రతిమారుకొని వాళ్ళు ఒప్పిస్తుంటారు. ఒప్పించంటారు వాళ్ళు. చూడండి, ఈ రోజు మనం తింటున్నటువంటి తిండి, పీల్చుకునేటువంటి గాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఇవన్నీ దేవుని దగ్గర నుంచే వస్తున్నాయి. కాబట్టి దేవుని మీద మీరు ఆధారపడాలా, దేవుడు పంపిన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఇచ్చాలా, ఆయన పంపిన పరిశుద్ధాత్మకు నమ్మిక ఉంచినప్పుడు మీ జీవితాలు కూడా మారుతాయి. పాప క్షమాపణ పొందండి,
రక్షణ అనుభవంలోనికి రండి, తర్వాత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకాలను చూడండి అని వాళ్ళు అలాంటి యొక్క దుస్రా ప్రజలను ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈనాడు కూడా చిన్న చిన్న పనులు చేసినప్పుడు మన దైవజనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు కొంచెంగా మంచిగా చెప్తే వాళ్ళైతే మమ్మల్ని చేయమని అడగరు. కానీ ప్రజలు వెంటనే ప్రేరేపించబడిపోయి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. దేవుణ్ణే నమ్మాలా, దేవుడి మీదే ఆధారపడాలా. ఏ మనుషుడు కూడా మనము దేవుడి అనకూడదు. కాకపోతే వాళ్ళు ఉండేటువంటి ప్రేమను బట్టి వాళ్ళు మనం సత్కరిద్దాం, వాళ్ళు మనం తప్పకుండా ప్రోత్సహిస్తాము. అంతేకానివ్వండి మనుషులు దేవతలను దేవుడుగా అనుకోబాకండి దయచేసి. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ కార్యములన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు అంటున్నారు మేము మీలాంటి మనుషులమే, అయితే మాకు మీకు తేడా ఏంటంటే మేము నమ్మాము, ఆయన చెప్పినట్టు వింటున్నాము, పాపాన్ని విడిచిపెట్టాము కాబట్టి మా ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. మాలాగా జరిగేటువంటి కార్యాలు మీకు కూడా జరుగుతాయి, మీరు కూడా మాలాగా దేవుని నమ్మండి అని ఆనాటి సమాజాన్ని వాళ్ళు ప్రోత్సహించాలి. కాబట్టి ఈ రోజు మనము వింటుండేటువంటి మనము మన జీవితాల్లో కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ రోజు జరిగే అపోస్తల కార్యాల్లో అప్పుడు జరిగింది అద్భుతము ప్రభు అయిన యేసుక్రీస్తున్నప్పుడు జరిగింది అనుకోబాకండి. ఆయన ఉన్నప్పుడు జరిగిన అద్భుతాల కంటే ఆయన పోయిన తర్వాత జరిగినటువంటి అద్భుతాలు ఈ రోజు భూమి ఉన్నంత వరకు స్టిల్ నౌ డెఫినెట్ గా జరుగుతాయి. కారణం ఏంటంటే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మీద మనం ఆశ పెట్టుకొని ఆయన చెప్పినట్టు మనం చేసినప్పుడు మన జీవితాన్ని కలగజేస్తుంది. ఎన్నో మహత్కార్యాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. నమ్మితేనే మీరు దేవుని మహిమను చూస్తారు. కాబట్టి లుస్త్రాలో ఉండేటువంటి కుంటివాడు ఎలా నిలబడ్డాడు, ఎలా నడిచాడు, ఎలా గంతులేశాడు, అలాంటి జీవితం అంటే ఎవరైనా ఈ రోజు వీడియో చూస్తుంటే మీ కుటుంబాల్లో కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, మీ యొక్క స్నేహితుల్లో కావచ్చు, ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో, ఇది పుట్టి పరిస్థితే కాదు, ఎలాంటి భయంకరమైన లోక సంబంధమైన బాధాకరమైన పరిస్థితులు ఉండొచ్చు, వాటన్నిటి నుంచి మీ విడుదల పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మిక ఉంచి పాప క్షమాపణ పొందుకొని ఆ రక్షణ మీరు పాత్రలై తర్వాత ఆయన ఇచ్చేటువంటి ఆత్మను పొందుకొని ఆ ఆత్మ మిమ్మల్ని మీలోకి వచ్చినప్పుడు, మీ హృదయాన్ని శుద్ధిపరిచినప్పుడు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ద్వారా దేవుడు పలికే ప్రతి మాట అనేక జీవితాలు మార్చబడతాయి, అనేక జీవితాలు అభిషేకించబడతాయి, అనేక జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను చూస్తాయి. అట్టి కార్యాలు మన జీవితంలో మన కుటుంబంలో జరగాలంటే మనం కూడా దేవునికి లోబడతాము, దేవుని మీద ఆధారపడతాము. ఏ విధంగా కుంటివాడు బాగా ఎంత ఆనందంతో గంతులు వేస్తున్నాడు, అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్న వాటి నుంచి విడుదల పొంది అలాంటి ఆనందాన్ని పెట్టుకోవాలని ఆశతో ప్రార్థిద్దాము. ఈ యొక్క మాటను దేవుడు మన ఇంటిలో దీవించగాక. మహాగణుడా జీవుల దేవ జీవాధిపతి స్తోత్రం నాయన. పుస్తకాలయం 14 అధ్యాయంలో ఉదయకాలం నాయన చక్కగా మీరు మాతో మాట్లాడారయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, అక్కడ ఉండేటువంటి నా తల్లి ప్రజల్లో ప్రభా ఒకడైతే ప్రభా ఆయా కుంటివాడుగా ఉంటున్నాడు, కూర్చునే ఉంటున్నాడు. అతనైతే పౌలు బర్నబా చెప్పేటువంటి మాటలు విని అతను ఆయన ఆత్మవశుడు అయినప్పుడు ప్రభా తనలో ఉండే ఆసక్తిని, తనలో ఉండే విశ్వాసాన్ని పౌలు గ్రహించి ఇదిగో లేచి నిలబడమన్నప్పుడు వెంటనే లేచి నిలబడి ఆ కాళ్ళకు బలాన్ని తెచ్చుకుంటున్నాడు, ఆ కాళ్ళ బలంతో గంతులు వేస్తున్నాడు. అది చూసి ప్రజలందరూ విస్మయం ఉంది. వాళ్ళు దేవదూతలు అనుకుంటున్నారు, దేవతలు అనుకుని పూజలు చేసేదాని కొరకు వాళ్ళు ఎంతగానో ఆసక్తి కలిగినప్పుడు అయ్యలారా అలా చేయొద్దు, మేము ఇలాంటి మనుషులమే, కాబట్టి దేవుని నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, ఆయన కృప కొరకు ఎదురు చూడండి. అప్పుడే ఆయన మనల్ని కలగ చేసుకొని ఇదిగో మేము చేసామనుకుంటున్నాం కావాలి అద్భుతం, మేము కాదు, మేము ఆయన నామంలో నిలబడ్డాము, ఆయన అద్భుతం చేసింది. కాబట్టి ఆయన కూడా మీ ప్రేమలో గ్రహించాల్సి ఆయన మీద ఆధారపడండి, ఆయనలో మీరు ఆనుకోండి, ఆయన కొరకు నిలబడండి అనేటువంటి మాటలు దినం అయినా వాళ్ళు ప్రస్తావిస్తారయా. అట్టి కృపనైనా మాకు మీరు అనుగ్రహించడానికి వందనాలు. మేము కూడా పరిపూర్ణంగా విశ్వసించి నమ్మిక ఉంచి మా జీవితాలు కూడా ప్రభా అలాంటి ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు మేము చూస్తూ అనేకులకు చూపించి అనేకులు పురుగొల్పి వారు కూడా వాళ్ళ జీవితంలో జరిగే విధంగా మిమ్మల్ని నమ్ముకునే విధంగా మీ మీద ఆధారపడే విధంగా అయా మీ కృపను కుమ్మరించి ఆశ్రదించమని వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి జీవితాన్ని దర్శించి వాళ్ళ అవసరాలు అక్కడ మీ మహిమ సిద్ధించి మీరే మహిపరచమని మరలా మీ చిత్తం అంటే మేము కలిసిన పర్యటన మీ కృపాక్షమంలో మా కుటుంబాలకు మా తోడుగా ఉంచమని యేసే పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమా పరమ తండ్రి ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి. దేవుడు తప్పకుండా ఆ విస్తరాలు చేసినటువంటి అద్భుతము మన కుటుంబాలు మన సమాజంలో తప్పకుండా జరిగించుకున్నాక అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన దేవాది దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. దేవుని రాజ్యం పురిగొల్పబడండి, ప్రోత్సహించబడండి.
మన గొప్ప ఆనందాన్ని నిత్యం పొందుకుంటూ ఈ యొక్క ఆశ్చర్య కార్యాలు చూసి గొప్ప ఆనందంతో దేవుడు మేము సరళ మనం కలిసి భరిస్తాము. ఆయన కృపాక్షేమములు మాట కృపాలకు మన సమాజానికి తోడుగా ఉంటుంది. ఆమె షలోమ్.